ప్రజాభిమానాన్ని సంపాదించుకోవాలి. కానీ ఇదేంటండి 1,50,000 కోట్లు 8 నెలల్లో మీరు వచ్చిన తర్వాత సాధించిన సంపద ఏంటంటే ఈ రాష్ట్ర సంపదను అబ్బో చాలా గొప్పగా నేను పెంచుతాను, అందువల్ల అప్పులున్నా పర్వాలేదు, సంపద పెంచి ప్రజలకు నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తానన్నారు కదా. మీరు సాధించిన సంపద ఏంటంటే 1,50,000 కోట్లు. ఏమండి హామీలైతే ఈ 6 ఫార్ములా ఏదో ఒక్కటి కూడా అమలు కాలేదు. మరి ఈ డబ్బంతా ఎటుపోయిందండి బాబు గారు? మీ సొంత ఖజానాకు పోయిందా? లాస్ట్ టైం కూడా మేమన్నమాట కాదు కదా, బీజేపీ నాయకులే అన్నారు కదా, 1,20,000 కోట్ల రూపాయలు అసలు ఏమైందో అర్థం కావట్లేదు, లెక్కల్లోకి రాలేదని చెప్పి పార్లమెంట్ లో దీని మీద చర్చ జరిగిందండి, మీ మీదే. మరి ఇదే ఇప్పుడు కూడా అంతే 1,50,000 కోట్లు మళ్ళీ ఎక్కడికి పంపించారండి? అది కూడా మరి మీరు చెప్పాలిగా. రాగానే శ్వేతపత్రాలన్నీ ఏదో తెల్ల కాగితాలు ఉన్నాయని చెప్పి దాని మీద సంతకం పెట్టి విడుదల చేశారు కదా. ఇప్పుడు ఈ 1,50,000 కోట్లు ఏం ఖర్చు పెట్టారో